మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా శిరీష. గురుగారు, ముఖ్యంగా ఏలిన్ నాటి శని ప్రభావం ఈ మకర రాశి వారికి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటారు? ఎప్పటికి ఎండ్ అయిపోతుంది? అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? అసలే ప్రస్తుతం మకర రాశి వాళ్ళంతా భార్యాభర్తల గొడవల్లో ఫైటింగ్లు కొట్టుకుంటున్నారు. మొన్నే ఎల్నెట్స్ని వదిలేసి కరెక్ట్గా ఎప్పుడు వదిలేసింది అనుకుంటున్నావు? జస్ట్ మొన్న మార్చ్ 2025 సంవత్సరం దాకా. మొత్తం మీద భూతత్వంలో మనం మళ్ళీ ఎప్పుడో వచ్చే 30 సంవత్సరాల తర్వాత వచ్చే ఎల్నెట్స్ని ఇలా చూపిస్తుంటే గుండెలు దబా బాధేసుకుంటారనమాట. జాగ్రత్తగా చెప్తున్నాం. జాగ్రత్తగా ఉండండి ఆయన. ఎల్నెట్స్ అంటే పైకి పోవడం, లేకపోతే దానితో సమానమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి మనిషి జన్మ అశాశ్వతం నాయన అని చెప్పడం. ఇప్పుడు మనకి మకర రాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని 2046 సంవత్సరంతో స్టార్ట్ అవుతుంది. ముందుగా మనము ఈ అమ్మవారిని ప్రార్థించుకోవాలి. ఏమిటది? మాణిక్య వీణాముపలాలయంతిం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్రనీలత్యుతి కోమలాంగీం మాతంగ కన్యా మనసా స్మరామి. ఈ విధంగా ఆ జగజ్జనని అయినటువంటి ఆ పరమేశ్వరి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి పాదపద్మాలకు మనం నమస్కారం చేస్తూ ఓం శ్రీ దుర్గామలేశ్వరాభ్యాం నమః. మనకి ఈ యొక్క మకర రాశిలోకి ఎల్నాటి శని 2046 సంవత్సరం, అంటే 2046 జూన్ నెల తర్వాత ప్రారంభమవుతుంది. అప్పటి వరకు హ్యాపీగా ఈ మకర రాశి వాళ్ళంతా కూడా ఉండొచ్చు. కోర్టులో కేసులు వేసుకున్నారు భార్యాభర్తల మీద. మళ్ళీ మనకు ఈ సంవత్సరం ఇప్పుడు వేసుకున్నటువంటి కేసులన్నీ కూడా అప్పుడు ఎల్నాటి శని టైంకి డిస్పోజ్ అవుతాయి. కోర్టు ఇవన్నీ సివిల్ కేసెస్ ఇవన్నీ ఒక పుష్కర కాలం అంటే 12, ఒక ఎల్నాటి శని టైం అంటే 30 సంవత్సరాలు గిర్రమని వచ్చి అప్పుడు డైవర్స్లు వస్తాయి వీళ్ళందరికీ. కాబట్టి అప్పటికి కోర్టు చుట్టూ తిరిగి బుద్ధి వచ్చి వీళ్ళే కలిసిపోతారు. అందువల్ల ఎందుకు రా బాబు ఈ గొడవలు అని. అందుకనే ఆనరబుల్ జడ్జెస్ తిప్పో కోర్టు అంటేనే. కాబట్టి ముందు మామూలుగా చెప్తే ఎనరు అనమాట. అలాగే ఇప్పుడు ఏలినాటి శనిలో డబ్బు పుష్కలంగా వస్తుంది, ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. ఇంకా మనకి ఇప్పుడు 2049 అంటే ఇంకొక 25 సంవత్సరాల తర్వాత కాబట్టి ఇప్పుడు రేట్లు పెరిగిపోతాయి. డ్రెస్ రేట్లు పెరిగిపోతాయి, ఇంటి అద్దె రేట్లు అన్నీ. మరి ఆడవాళ్ళ పాపం షాపింగ్కి తీసుకెళ్ళాలి కదా. బంగారం ఇప్పుడు 1,20,000 రూపాయలు, 1,30,000 నడుస్తుంది అనుకుందాం. అప్పుడు రేట్ ఎంత ఉంటుందో తెలియదు. ఈ రేట్లు రీత్యా విడాకులు వచ్చేస్తాయి అన్నమాట. వీళ్ళందరికీ షాపింగ్లకి అక్కడికి భరించలేక నేను సన్యాసాలు తీసేసుకున్నాను. ఇప్పుడు అసలే మకర రాశి వాళ్ళలో దెబ్బలు తిని వచ్చారు ఇప్పుడు ప్రస్తుతం. కాబట్టి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ముందే ధనుస్సు రాశి నుంచే వచ్చేస్తుంది. కొంచెం కన్సెషన్ ఇస్తున్నాం, భయపడుతున్నారని మనం ఇంకా ముందుకు జరుపుతున్నాం అనమాట. 2044 జనవరి నెల నుంచి వచ్చేస్తుంది. శని ధనుస్సు రాశిలోకి వచ్చినప్పటి నుంచి స్టార్ట్. ఆదాయాలు ఎంత బ్రహ్మాండంగా పెరిగినప్పటికీ కూడా ఖర్చులు ఎక్కువైనప్పుడు ఏం చేస్తారు పాపం? ఏం ఆదా పెడతారు? అలాగే అసలే సమంత పెళ్ళి అయిపోయింది. ఏలినాటి శనిలోనే మా సమంతకు పెళ్ళయింది కుంభరాశి. కాబట్టి అప్పటికి మళ్ళీ సెకండ్ రౌండ్ మా సమంత కూడా ముసలమ్మ అవుతుంది. ఇలా ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ సమంతను గుర్తుపెట్టుకోవాలి. అంటే మకర రాశి మనం ఇంత స్ట్రాంగ్ ఉంటామేమో అనుకుంటాం, ఏముండరు, మొత్తం బలం పోతుంది. కాబట్టి దైవారాధన పెంచుకోవాలి. ఇక్కడ వ్యయ శని అని అంటాం. ఈ వ్యయ శని ఏం చేస్తాడంటే మొత్తం అన్ని ఖర్చులే. లోబికి ఖర్చు ఎక్కువ అని, పెళ్ళిళ్ళు చేసుకుంటే ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు, రోగాలు వచ్చేస్తాయి, కాళ్ళ నొప్పులు, నీ రిప్లేస్మెంట్స్, ఆర్గన్స్ పనిచేయు. అప్పటికి ఇంకా మందు విపరీతంగా పెరిగిపోద్ది. తాగి లివర్లు ఇంకా తొందరగా పాడైపోతూ ఉంటాయి. అప్పుడు కొత్త రోగాలు కూడా వచ్చేస్తాయి. కాబట్టి అనేక రకాలైనటువంటి వైరస్లు ఇవి వస్తాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విధంగా ఖర్చులన్నీ ఖర్చు పెట్టడము ఈ ఎల్నెట్సిన సమయంలో
తిరగాల్సింది చుట్టాలిల్లు, పబ్లు, రెస్టారెంట్లు, హోటళ్ళు కాదు. తిరగాల్సింది దైవం. ముందే జాగ్రత్త పడాలి. ఆర్ఫనేజ్లు ఇవన్నీ కూడా తిరగాలి. చేపల రొయ్యల చెరువులు నడుపుతారు. వ్యాపారాలు, రకరకాల వ్యాపారాలు చేస్తారు. హాస్టల్స్, తర్వాత ఈ యొక్క బట్టల వ్యాపారాలు, తర్వాత సొంత ఇల్లు కట్టి పడేస్తారు. వీళ్ళంతా కూడా మకర రాశి వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఒక ఇల్లు కట్టి ఈ ఈఎంఐలు అయ్యి చేస్తున్నారు. మామగారి మీద కోపంతో భార్యలను వదిలేశారు. అప్పటికి ఈఎంఐలు అయిపోయి ఇంకొక ఇల్లు కొంటారనమాట. అలాగే ఆ తర్వాత మళ్ళీ 2.5 సంవత్సరాల కంటే 2046 సంవత్సరాలకి జూన్ తర్వాత మకర రాశిలోకి వచ్చినప్పుడు వీళ్ళు శరీరం పైన ఆధిపత్యం తీసుకుంటాడు. శారీరక శ్రమ, మానసిక ఆందోళన, ఏదో ఆలోచన, పరధ్యానం, అలసత్వం, లేటుగా ఉండడం, మాయామోహం, మాయలో పడిపోతారు. ఎంత చెప్పినా మంచిగా ఎంత చెప్పినా కూడా వినరు వీళ్ళు. ఈ రకంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళంతా కూడా మధ్యమ సమయం అయిపోతుంది. ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళ కుంభంలో కూడా శని ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు ఈ కుంభంలో 249 జనవరి నుంచి స్టార్ట్ అవ్వడం ప్రారంభిస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము కంప్లీట్గా 2049 వరకు ఏలినాటి శని ఉన్నట్టే లెక్క. తర్వాత 2051 వరకు కంప్లీట్గా ఏలినాటి శని చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే నోటికి కంట్రోల్ ఉండదు. తాగుళ్ళు, గీగుళ్ళు, గింకులు ఇంకా కొత్త పానీయాలు కూడా వస్తాయి పేరులతో. అవన్నీ తాగి పడేసేయడం, చుట్టాలందరినీ తిట్టి పడేసేయడం, మంచిగా సహాయాలు చేస్తారు అందరికీ. కానీ ఎంత సహాయాలు చేసినప్పటికీ కూడా వీళ్ళ నోటు దురుస్తనం వల్ల వీళ్ళు చేసిన సహాయం అంతా వృధా పోతుంది చుట్టాలు. ఆ విధంగా వీళ్ళంతా జాబులు, బ్రహ్మాండంగా ఉన్నటువంటి జాబులను వదిలేస్తారు. కొత్త పనుల్లోకి అన్నీ వేలు పెడతారు. అలా ఆ విధంగా ఒక అతను ఆయన ఏం చేశాడు, హీరో వెంకటేష్ బాబు గారి దగ్గర పిఏ కింద ఉండేవాడు. వాడికి ఏదో కొత్త సినిమా తీయాలని అనిపించింది అనుకో, ఆయనతో తీసుకోవచ్చు కదా. మహేష్ బాబుకి అడ్వాన్స్ పట్టుకెళ్ళిస్తే కెమెరామెన్ ఊరుకుంటాడు. అక్కడ కెమెరామెన్ వెంకటేష్ బాబు గారికి వచ్చి, సార్ మీ దగ్గర చేస్తూ అక్కడ ఇచ్చాడు సార్ అంటే ఆయన మండుద్ది కదా, ఇన్ని ఉద్యోగాన్ని పీకేస్తారు. రియల్ లైఫ్ స్టోరీలో జరిగింది. అది కూడా ఏలినాటి శని సమయంలో ముందు మనం అలర్ట్ చేసినా సరే ఆయన వినలేదు. అంటే అర్థం ఏమిటి, ఏలినాటి శని సమయంలో ఉన్నటువంటి వాళ్ళకి మనం ఎంత చెప్పినా సరే వాళ్ళు వినరు. ఎందుకంటే శని నెత్తి మీద కూర్చుంటాడు. కలి ప్రభావము, శని ప్రభావము, కలే శని, శనే కలి, ఆయనే రాహువు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళు బ్రహ్మాండంగా మనకి మంచిగా ఆలోచిస్తూ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అలాగే ఏలినాటి శని సమయంలో వీళ్ళకి సంతానం కలగడము, తర్వాత ఈ పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడము, దూర ప్రాంతాలకు వెళ్ళడము, ఊర్లు ఇతర దేశాలకు వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందువల్ల కొన్ని పరిహారాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. గురుగారు ఇప్పుడు పరిహారాలు అన్నారు కాబట్టి ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? పరిహారాలు ఏమిటంటే ఏలినాటి శనికి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వులను నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవడం లేదా బగలాముఖి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా మనకు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు ఓం శనేశ్వరాయ నమః అంటూ చేయాలి. అలాగే జువ్వి చెట్టు కానీ జమ్మి చెట్టు చుట్టూ కానీ మనము ఓం శనేశ్వరాయ నమః అంటూ జపం చేసుకోవాలా. శనీశ్వరుడికి నువ్వుల నూనె దానం చేయడం లేదా పూజ చేయడం ద్వారా మనకి బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. గురుగారు ఓవరాల్గా ఈ మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఇప్పుడు మొదలవుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.